111 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ సిగ్నిఫికెంట్ ఫారెన్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ విజయనగర ఇన్ ట్రేడ్ ఆర్ డిప్లొమసీ? సో విజయనగర కాలంలో వ్యాపారము లేదా దౌత్యంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ విదేశీ సంబంధం ఏది? సో ట్రేడ్ విత్ పోర్చుగీసా, ఓన్లీ విత్ అరబ్సా, ఓన్లీ చైనానా, ఓన్లీ విత్ సుల్తానేట్ ఆఫ్ బెంగాలా? ఏది చెప్పండి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, ట్రేడ్ విత్ పోర్చుగీస్. పోర్చుగీస్ వారితో వ్యాపారం. విజయనగర రాజులకు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలకు పోర్చుగీస్ వారితో చాలా మంచి వ్యాపార స్నేహ సంబంధాలు ఉండేవి. విజయనగర సైన్యానికి అత్యంత ముఖ్యమైన రౌతు గుర్రాలను, అంటే వార్ హార్సెస్, రౌతు గుర్రాలను మరియు తుపాకులను పోర్చుగీసు వారే గోవా నుండి సరఫరా చేసేవారు. బదులుగా విజయనగరం నుండి వారు సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలను కొనుగోలు చేసేవారు. సో ఎవరికి? విజయనగర సామ్రాజ్యము మరియు పోర్చుగీస్ వాళ్ళ మధ్య. నెక్స్ట్ కమ్ టు 12th క్వశ్చన్. అష్టదిగ్గజాస్ రెఫర్ టు. అష్టదిగ్గజాలు అనగా ఎవరు? 8 types of temples, 8 scholars in Krishnadevaraya court, 8 forts built by the empire, 8 festivals of the capital. సో సరైన సమాధానం ఏంటిదిరా? శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో 8 మంది పండితులు లేదా కవులు, అంటే ఏమన్నట్టు 8 స్కాలర్స్ ఇన్ శ్రీకృష్ణదేవరాయాస్ కోర్ట్. బి ఆప్షన్ సరి అయినది. మనకు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం లోపల ఎంతమంది ఉండేవాళ్ళు? 8 మంది కవులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అంటారు. అష్ట అంటే 8. సో 8 మంది కవులు, అష్టదిగ్గజాలు ఉండేవారు. నెక్స్ట్ 113 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 113. ద పోర్చుగీస్ ట్రావెలర్ Domingo Pias visited Vijayanagara during whose region? సో ఎవరు పరిపాలిస్తున్న కాలంలో పోర్చుగీస్ యాత్రికుడు డొమింగ్ పేస్ ఎవరి పరిపాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించడం జరిగింది? ఆన్సర్ చెప్పండి. రిపీటెడ్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయ కాలం లోపల, అంటే ఎప్పుడు 1520వ సంవత్సరంలో డొమింగ్ పేస్ విజయనగర రాజధానికి రావడం జరిగింది. ఆ కాలంలో అక్కడ శ్రీకృష్ణదేవరాయల పాలన సాగుతుండేది. రాయల వ్యక్తిత్వాన్ని, ఆయన రూపురేఖలను, విజయనగర బజార్ల అందాలను పేస్ తన పుస్తకం లోపల చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 114 క్వశ్చన్. విజయనగర ఎంపైర్ ఫాల్ కాజ్డ్. విజయనగర ఎంపైర్ ఎందుకు ఫాల్ అయిపోయింది? పతనం దేనికి దారి తీసింది అన్నాడు. సో కంటిన్యూయేషన్ ఆఫ్ ఇట్స్ పవర్ అన్ఎఫెక్టెడ్, ర్యాపిడ్ డిక్లైన్ అండ్ eventual desertion of the city, immediate takeover by Mughal Empire, total collapse without any successor. సరైన ఆన్సర్ చెప్పండి. బి ఆన్సర్. ఏంటిదట? ర్యాపిడ్ డిక్లైన్ అండ్ ఎవెన్చువల్ డిసర్షన్ ఆఫ్ ద సిటీ. సో వేగవంతమైన క్షీణత మరియు కాలక్రమేణా నగరం పూర్తిగా నిర్జనమవ్వడము జరిగింది. తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన తర్వాత విజయనగర రాజధాని హంపి శత్రువుల చేతుల్లో ఘోరంగా లూటీ అవడం జరిగింది. కాబట్టి ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాజులు కూడా రాజధానిని మార్చివేశారు. దీనివల్ల కోట్లాది మందితో కలకల్లాడిన మహానగరము క్రమంగా నిర్జన ప్రదేశంగా మారిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. విచ్ కింగ్ ఈజ్ నోన్ యాజ్ ద అభినవ భోజా? ఏ రాజును అభినవ భోజా అనేవారు? ఆన్సర్ చెప్పండి. ఇన్ ఆన్సర్లో థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. శ్రీకృష్ణదేవరాయలు. ప్రాచీన భారతంలో భోజరాజు అనే రాజు కవులను, పండితులను విపరీతంగా ఆదరించేవాడు. సో ప్రాచీన కాలం లోపల భోజరాజు అనే అతను
కవులను మరియు పండితులను విపరీతంగా ఆదరించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు కూడా తన కాలంలో కవులను అంతకంటే ఎక్కువగా ఆదరించి స్వయంగా తనే కవి కావడం వల్ల ఆయనను భోజరాజుతో పోలుస్తూ అభినవ భోజ, ఆధునిక భోజరాజు మరియు ఆంధ్ర భోజ అనే బిరుదులతో సత్కరించడం జరిగింది. ప్రజలు శ్రీకృష్ణదేవరాయలను అభినవ భోజ మరియు ఆంధ్ర భోజ అనే బిరుదులతోటి సత్కరించినారు. నెక్స్ట్ క్వశ్చన్.